నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. పురపోరులో పై చేయి సాధించిన కాంగ్రెస్, మొత్తం 64 మున్సిపాలిటీలు అధికార పార్టీ హస్తగతం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్. కరీంనగర్లోనూ అత్యధిక పురపీఠాలు హస్తం పార్టీ కైవసం. రాష్ట్రంలో 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు. స్వతంత్ర అభ్యర్థుల కోసం పోటీ పడుతోన్న ప్రధాన పార్టీలు. సేవా తీర్థ్ భవన సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని. స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా కొత్త భవనంలోకి మారిన PMO. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో BNP ఘన విజయం. 300 స్థానాలకు 212 స్థానాల్లో గెలుపు. సార్వత్రిక ఎన్నికలను తలపించిన మున్సిపల్ పోరులో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగించింది. 61 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. 12 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక వార్డులో విజయం సాధించి ముందంజలో ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. అయితే భైంసాలో MIM అభ్యర్థులు ముందంజలో నిలిచారు. 36 మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో వారి మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో 6 మున్సిపాలిటీల్లో లెక్కింపు కొనసాగుతోంది. రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్ల పీఠాల్ని కాంగ్రెస్ గెలుచుకోగా కొత్తగూడెంలో కార్పొరేషన్లో CPI, కాంగ్రెస్లు సమాన డివిజన్లు గెలుచుకోవడంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లోనూ ఏ పార్టీ పరిపూర్ణ ఆధిక్యం దక్కలేదు. బీజేపీ 30 డివిజన్లు, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 డివిజన్లు గెలుచుకోగా ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు. అయితే జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఎలాంటి తీర్పు ఇచ్చారో ఓటర్ అనేది క్లియర్ కట్గా చూద్దాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాల వారీగా మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం ఏ మున్సిపాలిటీలో ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది కూడా. ఫస్ట్ ఆదిలాబాద్ చూద్దాం. ఆదిలాబాద్లో మనకి ఒకటే మున్సిపాలిటీ కనిపిస్తోంది. అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా కుమ్రం భీం, ఆసిఫాబాద్ ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చూద్దాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ 7 వార్డులు, బీఆర్ఎస్ 9 వార్డులు, ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించారు. మరి కాగజ్ నగర్లో ఎట్లా ఉందనేది చూద్దాం. కాగజ్ నగర్లో మొత్తం 30 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10, బీజేపీ 5, ఇతరులు 5 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్కి సంబంధించింది. మరి ఆదిలాబాద్లో ఎట్లా ఉందనేది చూద్దాం. ఆదిలాబాద్లో మనకి ఒక మున్సిపాలిటీ కనిపిస్తోంది. మొత్తం 49 ఇక్కడ మనకి వార్డులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 21, ఇతరులు 11 వార్డులు కైవసం చేసుకున్నారు. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మనకి బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. అయినా కూడా ఇతరులు 11 చోట్ల గెలుపొందడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. అట్లాగే బీఆర్ఎస్ 6 వార్డుల్లో గెలుపొందింది. ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి. మరి నిర్మల్లో ఏం జరిగింది అనేది కూడా క్లియర్ కట్గా చూద్దాం. నిర్మల్లో మొత్తం మనకి 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. ఖానాపూర్ వెళ్దాం. ఖానాపూర్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు ఓ చోట ఇక్కడ మున్సిపాలిటీలో విజయం సాధించారు ఒక్కో వార్డులో. ఇక నిర్మల్ మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, బీజేపీ 13, ఇతరులు 3 వార్డుల్లో గెలుపొందారు. మరి భైంసాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? భైంసాలో మొత్తం 26 వార్డులకు గాను ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఒక్క చోట, బీజేపీ 6, ఇతరులు 19 స్థానాల్లో ఇక్కడ విజయం సాధించారు. భైంసాలో మాత్రమే ఎందుకు ఈ ఫలితం కనిపిస్తుంది? ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇంట్రెస్టింగ్గా మారడానికి ఈ ఫ్యాక్టర్ ఒకటి కారణం కావచ్చు. ఇతరులు కావచ్చు, అట్లాగే
హంగ్ ఏర్పడ్డ స్థానాలు కావచ్చు, మొత్తం ఫలితాన్ని ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిర్మల్ జిల్లాకి సంబంధించింది. అట్లాగే మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. మొత్తం 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. లక్షెట్టిపేట మున్సిపాలిటీ చూస్తే ఇక్కడ 15 వార్డులు ఉంటే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 వార్డులో విజయం సాధించారు. ఇక బెల్లంపల్లిలో చూద్దాం. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులుంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 5 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. మరి కేతనపల్లిలో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. 22 వార్డులకు గాను ఇక్కడ బీఆర్ఎస్ 10, ఇతరులు 5, కాంగ్రెస్ 7 వార్డుల్లో విజయం సాధించింది కాంగ్రెస్. రైట్. అట్లాగే చెన్నూరు చూద్దాం. చెన్నూరు మున్సిపాలిటీకి వస్తే మొత్తం 18 వార్డుల్లో భాగంగా కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఇతరులు 1 వార్డుల్లో విజయం సాధించారు. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పరిస్థితి. అట్లాగే నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్లో ఏం జరుగుతోంది? నిజామాబాద్ ఉన్న 2 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయనేది చూద్దాం. నిజామాబాద్లో మొత్తం 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. మొదట బోధన్కి వెళ్దాం. బోధన్లో 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17 చోట్ల, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 చోట్ల కనిపిస్తున్నారు. ఎస్. ఇక మిగిలిన జిల్లాలు కూడా చూద్దాం. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎంఐఎం పార్టీకి ఏడ పట్టుందో కాశ్మీర్ గడ్డ గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఐఎం పార్టీలు ఇబ్బంది పడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టులు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలే. తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా భయపడకుండా అదే పరంపర అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు ఇలా కార్పొరేటర్ గెలిచారు. సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్గా లక్ష్యం జీవిత ఆశ ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇయ్యనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. 15 ఓట్లతో ఒక కార్యకర్త ఓడిపోయాడు, 30 ఓట్లతో కార్యకర్త ఓడిపోయాడు, తక్కువ ఓట్లతో కొంతమంది కార్యకర్త ఓడిపోయాడు. బట్ దీంతో పాటు ఇలా ఇక్కడ కార్యకర్తల కమిట్మెంట్ ఇలా కష్టపడి పనిచేసారు. దాదాపు వారం రోజుల పాటు అన్న ఓటేయండి, అమ్మ ఓటేయండి, అంకుల్ ఓటేయండి, ఆంటీ ఓటేయండి, తమ్ముడు ఓటేయండి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, మేము నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ది చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా అనేక మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళ సొంత కన్నా వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఇలా కరీంనగర్ లో ఇంటికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి ఇలా ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మేము మొదలు చెప్పినాం, బాజాబ్తా చెప్తున్నాం, బరాబర్ గెలిచినాం, బాజాబ్తా చెప్పినాం, బరాబర్ గెలిచినాం. ఇక్కడ ఇదంతా ప్రజల ఆశీర్వాదం, ప్రజల యొక్క నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న ఆప్యాయత, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న అభిమానం, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకున్న విశ్వాసం. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ అన్ని కలిసి మనం గెలిచినాం. చాలా సంతోషం అనిపిస్తున్నది. కానీ రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కలుపుకొని కరీంనగర్ అభివృద్ది కోసం నరేంద్ర మోడీ గారికి కలిసి మా ప్రియతమ నేత నన్ను ప్రోత్సహించేటువంటి, భుజం తట్టి ప్రోత్సహించేటువంటి, నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా నేనున్నా అని చెప్పి నన్ను ముందుకు నడిపించే నా అమిత్ షా గారి యొక్క సహకారంతో, ఇలా నితిన్ నబీన్ గారి యొక్క ఆలోచనతోని, రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా మేము ముందుకు వస్తాం, అభివృద్ధి అంతా చూపడతాం. ఇదే కాదు,
ఇలా కరీంనగర్ లో ఏ విధంగా విజయం సాధించినామో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు, వీళ్ళు కష్టపడ్డ ఆస్తులు అన్నదమ్ములు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఓవేసీ కుటుంబం ఇద్దరు కలిసి హైదరాబాద్ ను పంచుకునే ప్రయత్నం చేశారు, విభజించే ప్రయత్నం చేశారు. ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్తాధిపత్యం రాసిచ్చి మీరు దీన్ని దున్నుకోండి, మీరు సంపాదించుకోండి, కబ్జాలు చేయండి, దొంగదందాలు చేయండి, లంగదందాలు చేయండి, ఇతర దేశాలు ఉగ్రవాళ్ళకు స్థావరాలు ఇవ్వండి, మీరు చేయరని దండంతా చెయ్యండి అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీలకు ఒక ఏరియా రాయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎస్ బరాబర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైతే మూడు కార్పొరేషన్ చేసినావో ఒక ఎంఏ పార్టీకి రాసిచ్చి ఇంకా 2 మేమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విరగుతున్నది. సవాల్ లేదు, ఇలా అక్కడ కూడా చెప్తున్నాం, బరాబర్ జాబ్తా చెప్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఇలా కాషాయం జెండాను ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కసితో ఉన్నారు, ఇలా ఆతృతతో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ లో నోటిఫికేషన్ వస్తుంది, ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాషాయపు జెండా రెప్పరెప్పలాడే అద్భుత సన్నివేశాన్ని రేవంత్ రెడ్డికి చూపెట్టాలి, ఓవైసీ కుటుంబాన్ని చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్రరావు గారి నేతృత్వంలో ముందుకొస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. అలా గింత మూర్ఖత్వమా? రాజకీయాల కోసం ఎంఏ పార్టీకి దాసోహమై ఎంఏ పార్టీ మోచేతి నీళ్లు తాగి ఒక ఏరియాను రాసిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోలేరు. కార్యకర్తలు రగిలిపోతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎట్టి బస్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా ఇంత కష్టపడి పనిచేసినటువంటి ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినటువంటి ఇలా కరీంనగర్ ఓటర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించినటువంటి నా అభ్యర్థులకు హ్యాట్స్ ఆఫ్. ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత. ఈ విజయం ఆ తల్లికి అంకితం. నా దుర్గమ్మ, నా లక్ష్మమ్మ, నా సరస్వతమ్మ, ఆ 3 తల్లుల ఆశీర్వాదమే ఈరోజు ఈ విజయానికి మూల కారణం. నమ్ముకున్న తల్లిని నమ్ముకున్నా, నేను నా మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్నా. తల్లి సేవ చేసే అవకాశం మంచి అభ్యర్థులు అందించు. ఇలా కరీంనగర్ మేయర్ బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీకి అప్పించు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదం ఇలా ఈ గెలుపుకు ప్రధాన కారణం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల ముందుకు వస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులను నీతిగా, నిజాయితీగా, నిబద్దతతో ప్రజలకు అందే విధంగా ఇలా అభివృద్ధి ఎంతో చేసి చూపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రజలు కార్పొరేషన్ చుట్టూ తిరగడం కాదు, నాయకులే ఇలా ప్రజల వద్దకు వెళ్లే విధంగా ఇలా సునీల్ రావు గారు లాంటి నాయకులందరూ అవగాహన ఉన్నటువంటి నాయకులు, పూర్తి దీని మీద అన్ని విషయాలు తెలిసిన నాయకుల యొక్క సహకారంతో తప్పకుండా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థులందరూ కూడా కష్టపడి పనిచేసిన అభ్యర్థులందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఓడిపోవడం, ఎన్నికల్లో గెలిపోవడం సహజమే. ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఓడిపోయామని చెప్పి అట్లా కాదు, ప్రజలు కష్టపడి పనిచేసారు. ప్రజల ఆశీర్వాదం వాళ్ళకు ఉంది, వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఎవరికైతే టికెట్ రాక పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం మాకు టికెట్లు ముఖ్యం కాదు, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ ఆదేశం ఏది ఇస్తే దానికోసం పనిచేస్తామని చెప్పి పోటీ నుంచి విరమించుకొని ఇలా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారో ఆ కార్యకర్తలు కూడా ఎక్కడ వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళని రాజకీయ పరంగా కానీ ఏదో రకంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా కార్యకర్తలందరూ కూడా మండల నుంచి కార్యకర్తలు పనిచేశారు, వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు.
ఏది ఆశించి పనిచేయలే వాళ్ళు, ఏ లాభం కోసం పనిచేయలే, పార్టీని గెలిపించాలి, కరీంనగర్ అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మేము రాబోయే రోజు ముందుకు పోతాం, అందరు కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా నిజంగా మీ అందరూ కూడా నిజంగా స్థిరస్వడి దండలు పెడుతున్నామన్నా. ఇలా మా కష్టంలో మీరు చూసిర్రు, మా ఆతృతను మీరు గమనించారు, మా ఆవేదన మీరు తెలుసుకున్నారు, మా లక్ష్యాన్ని ఏందో మీరు గుర్తించారు. మీరు కూడా అభివృద్ధి కావాలి కరీంనగర్ అని చెప్పి ఒక ఆలోచనతో మాకు సహకరించారు. ఎక్కడ కూడా ఏ రోజు మా వ్యతిరేక వార్తలు పెట్టలే, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు భరించారు. కాబట్టి నిజంగా మీ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఈ కరీంనగర్ అభివృద్ధిలో ఇలా మా గెలుపులో మీ ప్రధాన భూమిక మీది, మీ లక్ష్యము, మీ ఆలోచన కరీంనగర్ అభివృద్ధి జరగాలని చెప్పారు. వాస్తవాలు గ్రహించి మీరు మమ్మల్ని అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. మీ అందరు కూడా మీడియా యజమానులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మా జాతీయ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి, ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జిగా వచ్చి అనేక విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజు ముందుకు వస్తాం. మళ్ళీ చెప్తున్నా, మ్యాజిక్ ఫిగర్ దాటింది, మరి ఇంకా అద్భుతాలు చూడబోతారు మీరు. అవి చూసిన తర్వాత మళ్ళీ మాడతా. ధన్యవాదాలన్న. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, మాకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువనే, ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే మీరు ఆ మ్యాజిక్ ఏదో చూడబోతారు మళ్ళీ మీరు. పార్టీ రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏది ఆదేశిస్తే, ఏ పద్ధతి ప్రకారము, ఏ ఆలోచన వాళ్ళు ఆదేశిస్తే దాని ప్రకారం మాత్రం ముందు పోతాం. మేము ఇంతవరకు మా మేయర్ అభ్యర్థి ఈయన చేస్తామని చెప్పి నేనెక్కడ మాట్లాడలే, మా అభ్యర్థులకి చెప్పుకోలే కూడా. ఇలా బీఆర్ఎస్ పార్టీ 10 మంది చేస్తే 10 మందికి నువ్వే మేయర్ అభ్యర్థి, నువ్వే ఖర్చు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ నువ్వు రా, నువ్వే మేయర్ అభ్యర్థి అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ గుంజే ప్రయత్నం చేసింది. మేము ఎక్కడ ఈయన ఫలానా వ్యక్తి మేయర్ అభ్యర్థి ఇక్కడ చెప్పుకోలే. మా లక్ష్యం సేవ చేయడం. 100% క్యాంప్ అనేది దాన్ని. ఒక మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవాలంటే అందరు కలిసికట్టు ఒక చర్చ జరగాలి. ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఉంటే ఇబ్బంది. కాబట్టి అందరం 2 రోజులు కూర్చొని చర్చించుకుందామన్న ఆలోచనతో మాత్రమే పోతున్నాం. మేము పూర్తి మెజార్టీ ఉన్నాక క్యాంప్ అవసరం లేదు, కానీ అందరం కలిసి చర్చించుకోవడం మాత్రమే పోతున్నాం మేము. అన్న, అన్ని సమస్యలను సమస్యలు తీర్చడానికే మేము వచ్చినాం. కానీ ఆ సమస్యలు గుర్తిస్తాం, వాటిని తీర్చడానికి 100% 5 సంవత్సరాలు మాకు సమయం ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, సేవ చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి రేపు ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా నరేంద్ర మోడీ గారు నమ్మినాం, నరేంద్ర మోడీ గారు మాకు నిధులు ఇచ్చిర్రు అని చెప్పి ఒక శబాష్ అనే విధంగా మేము సేవ చేస్తాం. ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రశ్నించాలో, ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక నిజామాబాద్ జిల్లాలో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో మొత్తం మనకి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో బోధన్ చూస్తే బోధన్ మున్సిపాలిటీకి మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ బోధన్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇతరుల మద్దతు అవసరం కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది.
మరి ఆర్మూర్ చూద్దాం. ఆర్మూర్లో ఏముంది? మొత్తం ఆర్మూర్లో 36 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందారు. ఇక భీమ్గల్ చూద్దాం. భీమ్గల్ మున్సిపాలిటీకి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 4 వార్డుల్లో విజయం సాధించారు. ఇది నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన మున్సిపాలిటీ ఫలితాలు. మరి జగిత్యాల జిల్లాలో ఏం జరుగుతుంది? జగిత్యాలలో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంది? మెట్పల్లి చూద్దాం. మెట్పల్లి మున్సిపాలిటీలో మనకి 26 వార్డులు కనిపిస్తుంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, బీజేపీ 10, ఇతరులు 4 చోట్ల ఇక్కడ విజయం సాధించారు. మరోసారి ఇక్కడ ఇతరులు కీలకం కాబోతున్నారు ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి. అట్లాగే కోరుట్ల మున్సిపాలిటీ చూద్దాం. కోరుట్లలో మొత్తం 33 వార్డులు ఉంటే మనకి కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 8, బీజేపీ 6, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. అట్లాగే రాయకల్ చూద్దాం. రాయకల్లో మనకి 12 వార్డులు కనిపిస్తుంటే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1 చోట ఇక్కడ విజయం సాధిస్తున్నారు. అట్లాగే జగిత్యాల చూద్దాం. జగిత్యాల మున్సిపాలిటీకి మొత్తం 50 వార్డులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 23 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఇతరులు 17 చోట్ల. మరోసారి చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోరులో ఇతరులు ఎందుకు ఇంత కీలకంగా ఉన్నారు. సో ఈ జగిత్యాల మున్సిపాలిటీ చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ 23 వార్డులు గెలుపొందినప్పటికీ ఇతరులు 17 చోట్ల గెలుపొందడంతో ఇక్కడ మనకి ఎలాంటి తీర్పు వస్తుంది, ఆ మున్సిపాలిటీ పీఠం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఈ టెన్షన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ధర్మపురి చూద్దాం. ధర్మపురి మున్సిపాలిటీకి మనకి 15 వార్డులు కనిపిస్తుంటే 15కి 15 కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. క్లీన్ స్వీప్ చేసేసింది. చూడండి, మనకి ఒక్క జగిత్యాల జిల్లాలోనే ఇట్లాంటి తీర్పు కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఉన్నాయి. అట్లాగే కామారెడ్డి చూద్దాం. కామారెడ్డి జిల్లా పరంగా చూస్తే మనకి 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. బాన్సువాడలో మనకి 19 వార్డులు ఉంటే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు 2 వార్డుల్లో ఇక్కడ గెలుపొందారు. మరి కామారెడ్డిలో ఏం జరిగింది? కామారెడ్డిలో మొత్తం 49 వార్డులు ఉంటే కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10, బీజేపీ 18, ఇతరులు 2. సో కామారెడ్డి మున్సిపాలిటీ కూడా మరో ఇంట్రెస్టింగ్ ఫైట్కి వేదిక అయితే అయ్యింది. మరి ఎల్లారెడ్డిలో ఏం జరిగింది? ఎల్లారెడ్డి కూడా చూద్దాం. మొత్తం 12 వార్డులు ఉంటే ఇక్కడ అవుట్ అండ్ రైట్గా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 వార్డులో ఇక్కడ గెలుపొందారు. ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించిన మున్సిపల్ ఫలితాలు. మరి రాజన్న సిరిసిల్ల చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకి 2 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. సిరిసిల్ల చూద్దాం. సిరిసిల్లలో 39 వార్డులు ఉంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 27, బీజేపీ 5, ఇతరులు 1 వార్డులో ఇక్కడ విజయం సాధించారు. మరి వేములవాడలో ఏం జరిగింది? వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. ఒకటే జిల్లాలో 2 మున్సిపాలిటీలో డిఫరెంట్ తీర్పు అనమాట. సో ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ఇంకేముంటుంది? సో అట్లాగే మనం కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్లో కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. మొదటిసారి అక్కడ కరీంనగర్ మేయర్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడబోతుందంటూ మాట్లాడారు. మరి చొప్పదండి మున్సిపాలిటీ చూద్దాం. చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 10 గెలిచాయి, బీఆర్ఎస్ 1, బీజేపీ 3, ఇతరులు ఇంకా ఇక్కడ గెలవలేదు. అట్లాగే మిగిలిన 2 మున్సిపాలిటీలు కూడా చూద్దాం. దానికన్నా ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. శాతానికి పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం నిజామాబాద్ కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా జరిగినట్టు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో మీ కోరికకు అనుగుణంగా పనిచేసి మేమిచ్చిన మాట నిలబెట్టుకుని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికంత శబాషి కొట్టిపించుకునే ప్రయత్నంలో ఉన్నాం. రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా 75 నుంచి 80% సీట్లు గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో
వచ్చిన తీర్పే గట్టి పునాది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల, మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటను కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం పరిస్థితి, మీరు చూశారు. 27-28 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు ఉద్రేకతలు రేకెత్తించి మత విద్వేషాలు రెచ్చగొట్టి కొంత ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సీట్లు ఉండింది. ఇక్కడ ఇప్పుడు దాదాపు 18 నుంచి 20 సీట్లు గెలుస్తామని ఆశ ఉంది. అంతిమ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో పెద్దలతో, పార్టీ పిఎస్ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంకేలాంటి నిర్ణయం లేదు. మేము ఇప్పుడు ఎంఐఎం మీద మేము పోటీ చేశాం. ఇక్కడ ఎంఐఎం ఇలాకాలో కూడా 5 నుంచి 6 సీట్లు గెలుస్తూ ఉన్నాము. ఎన్నికలు కంప్లీట్ ప్రక్రియ ముగించిన తర్వాత రేపు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికీ రాష్ట్రం మొత్తం మీద అవలంబించాల్సినటువంటి స్ట్రాటజీ మీద రేపు ముఖ్యమంత్రి గారు ఈ నైట్ వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలతో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎస్, ఎన్నికల్లో అంతే దూరంగా ఉన్నాము. డెఫినెట్గా అంతే దూరంగా ఉన్నాము. రేపు ఇక్కడ అభివృద్ధి జరగాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికవుతే అభివృద్ధికి నా స్వార్థం, నేను ఈ ప్రాంతం వాణి కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాల కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంత చేసుకుంటాం. ఆలోచించి తీరుతాం. ఫైనల్ తీర్పు వచ్చాక ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. రైట్. ఇక కరీంనగర్ జిల్లాలో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. చొప్పదండి చూస్తే మొత్తం మనకు 14 వార్డులు కనిపిస్తున్నాయి. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 10 గెలిస్తే బీఆర్ఎస్ 1, బీజేపీ ఇక్కడ 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఇక హుజూరాబాద్ ఫలితం చూద్దాం. హుజూరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 16 వార్డులో విజయం సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. జమ్మికుంటలో ఏం జరిగింది? జమ్మికుంటలో మొత్తం 30 వార్డులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇతరులు 4 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. కరీంనగర్ జిల్లాకి సంబంధించిన సమాచారం ఇది. ఇక పెద్దపల్లి జిల్లాలో ఏం జరిగింది? పెద్దపల్లి జిల్లాలో మనకి ఇక్కడ 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. మరి పెద్దపల్లిలో ఏం జరిగింది? పెద్దపల్లిలో 36 వార్డులు ఉంటే కాంగ్రెస్ 27 వార్డుల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇక్కడ ఇతరులు 7 వార్డుల్లో విజయం సాధించారు. మరి మంథనిలో ఏం జరిగింది? మంథనిలో మొత్తం 13 వార్డులు ఉంటే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1, ఇక్కడ ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. ఇది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన పరిస్థితి. మరి జయశంకర్ భూపాలపల్లి అక్కడ ఏం జరిగింది? జయశంకర్ భూపాలపల్లిలో 1 మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ మొత్తం 30 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 16 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ 10 వార్డులు, బీజేపీ 2, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించింది. మరి మెదక్ జిల్లా చూద్దాం. మెదక్ జిల్లాలో ఎట్లాంటి తీర్పు ఉంది? ముందే చూసినట్టయితే మనకి ఫలితాల సరళిలో కాంగ్రెస్ అత్యధిక వార్డుల్లో విజయం సాధించినా కూడా బీఆర్ఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ నెంబర్ కూడా తక్కువేం లేదు. మరొకసారి మెదక్ జిల్లాలో చూద్దాం ఆ సిచ్యువేషన్. మెదక్ మున్సిపాలిటీకి జరిగిన ఫలితాల సరళి చూస్తే మెదక్ మున్సిపాలిటీకి 32 వార్డులు ఉంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఇతరులు 1 చోట విజయం సాధించారు. మరి ఈ మున్సిపాలిటీ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి నర్సాపూర్ మున్సిపాలిటీ చూద్దాం. నర్సాపూర్లో 15 వార్డులు ఉంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డుల్లో విజయం సాధించాయి. మరి తూప్రాన్ మున్సిపాలిటీ చూద్దాం. తూప్రాన్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16 ఉంటే కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 9, బీజేపీ 3 వార్డుల్లో విజయం సాధించాయి. రామాయంపేటలో ఏం జరిగింది అది కూడా చూద్దాం. రామాయంపేటలో 12 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యం చూడొచ్చు. 8 వార్డుల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 3, బీజేపీ 1 చోట ఇక్కడ విజయం సాధించాయి. ఇది మెదక్ జిల్లాకి సంబంధించింది. మరి సంగారెడ్డి జిల్లాలో ఏం జరిగింది ఆ రిజల్ట్ కూడా చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మున్సిపాలిటీకి పోలింగ్ జరిగితే 14 వార్డుల్లో కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, బీజేపీ 3, ఇతరులు 5 చోట్ల ఇక్కడ
కేటీఆర్ ప్రెస్ మీట్లో ఒక అంశం ఎత్తారు. కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా మేము ముందుకెళ్తాం, చిన్న పార్టీ అయినా ఏదైనా సరే మేము ముందుకెళ్తామని. కానీ ఇక్కడ రిజల్ట్లో మనకి బీఆర్ఎస్ ఒక్క వార్డులో విజయం సాధించినా కూడా ఇతరులు 5 చోట్ల గెలుపొందారు. సో మరి ఇక్కడ జహీరాబాద్ మున్సిపాలిటీ ఆ పీఠాన్ని ఎవరు దక్కించకపోతున్నారు అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. అట్లాగే నారాయణఖేడ్ చూద్దాం. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులుంటే కాంగ్రెస్ అవుట్ అండ్ రైట్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 వార్డులో విజయం సాధించాయి. సదాశివపేట్ మున్సిపాలిటీ చూద్దాం. మొత్తం 26 వార్డులుంటే ఇక్కడ కాంగ్రెస్ అత్యధికంగా 17, బీఆర్ఎస్ 7, బీజేపీ 1, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. ఆందోళన జోగిపేట ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుంటే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ కూడా పోలింగ్ జరిగితే 38 వార్డులున్నాయి. కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, ఇతరులు ఇక్కడ 4 చోట్ల విజయం సాధించారు. ఇది సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన అప్డేట్. మరి మరొక ఇంట్రెస్టింగ్ జిల్లా చూద్దాం, సిద్దిపేట. ఇక్కడ హరీష్ రావు చాలా ఉధృతంగా ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మొత్తం 4 మున్సిపాలిటీలో ఇక్కడ ఎట్లా ఉంది రిజల్ట్ అనేది కూడా చూద్దాం. ఎస్, దుబాకలో మనకి 20 వార్డులు కనిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ 4 వార్డులో గెలుపొందితే బీఆర్ఎస్ 11 వార్డులో విజయం సాధించింది. బీజేపీ 2, ఇతరులు 3 వార్డుల్లో విజయం సాధించారు. గజ్వేల్లో ఏం జరిగింది? గజ్వేల్లో మొత్తం 20 వార్డులుంటే బీఆర్ఎస్ 11 వార్డులో విజయం సాధిస్తే కాంగ్రెస్ 7, బీజేపీ 1, ఇతరులు 1 చోట విజయం సాధించారు. చేర్యాల్లో ఏం జరిగింది? చేర్యాల మున్సిపాలిటీలో మనకి 12 వార్డులు కనిపిస్తే బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 చోట్ల ఇక్కడ విజయం సాధించింది. నెంబరింగ్ 2, కానీ మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవడానికి 1 వార్డు కూడా ఇంపార్టెంటే. అదే మనకి ఇక్కడ రిజల్ట్లో కనిపిస్తోంది. మరి హుస్నాబాద్లో ఏం జరిగిందో అది కూడా చూద్దాం. మొత్తం 20 వార్డులు ఉంటే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 4 ఇక్కడ గెలుపొందిన పరిస్థితి. ఇది సిద్దిపేట జిల్లాకి సంబంధించి హుస్నాబాద్ మున్సిపాలిటీ. సో ఓవరాల్గా చూస్తే మనకి అక్కడక్కడ బీఆర్ఎస్కి ఆధిక్యాలు కనపడుతున్నా కూడా ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మున్సిపల్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఇక్కడ ఇతరులు ఎంతవరకు కలిసి వస్తారనేది చాలా కీలకమైన పాయింట్. ఇక అట్లాగే మనము వికారాబాద్కి వెళ్దాం. వికారాబాద్ జిల్లాలో మొత్తం మనకి 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. తాండూరు మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ 36 వార్డులు ఉంటే కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 12, బీజేపీ 3, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. మరి కొడంగల్లో ఏం జరిగింది అది కూడా చూద్దాం. 12 వార్డులుంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. ఈ కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు వినియోగించుకున్నారు. అట్లాగే పరిగి చూద్దాం. ఎస్, పరిగిలో మొత్తం మనకి 18 వార్డులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. మరోసారి చూడొచ్చు ఇదే ఆసక్తి. ఇతరులు ఇక్కడ 2 వార్డుల్లో విజయం సాధించారు. మరి వారు ఎవరి వైపు ఉంటారనే దాన్ని బట్టి ఈ పరిగి మున్సిపాలిటీ ఎవరి వశం అవబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్లాగే వికారాబాద్ చూద్దాం. వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉంటే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 4, ఇతరులు 3 వార్డుల్లో విజయం సాధించారు. అదే ఇంట్రెస్ట్, అదే ఆసక్తి మనకి వికారాబాద్ జిల్లాలో కూడా కనిపిస్తుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ డిస్టిక్ రంగారెడ్డి. రంగారెడ్డిలో ఎట్లా ఉంది? రంగారెడ్డి మున్సిపాలిటీస్లో చూస్తే శంకర్పల్లికి వెళ్దాం. శంకర్పల్లిలో మొత్తం 15 వార్డులు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 4, ఇతరులు 2 మున్సిపాలిటీల్లో 2 వార్డుల్లో విజయం సాధించారు. అట్లాగే చేవెళ్ళ వెళ్దాం. చేవెళ్ళలో ఎట్లాంటి పరిస్థితి? మొత్తం 18 వార్డులు ఉంటాయి. కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఇక మొయినాబాద్ చూద్దాం. మొయినాబాద్ చాలా ఇంట్రెస్టింగ్గా వార్తల్లో చక్కర్లు కొట్టింది, అందరికీ తెలిసిన విషయమే. మొయినాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే 26 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 ఉంటే బీజేపీ 4, ఇతరులు 5 వార్డుల్లో విజయం సాధించారు. ఎస్, ఇదొక ఇంట్రెస్టింగ్ పరిణామం కూడా చెప్పుకోవచ్చు. మరి షాద్నగర్ మున్సిపాలిటీకి వస్తే 28 వార్డులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 1 చోట ఇక్కడ విజయం సాధించారు. ఆమన్గర్ మున్సిపాలిటీ 15 వార్డులుంటే బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1 చోట విజయం సాధిస్తే ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ పోటీలో ఉంది. బీజేపీ 6 వార్డులు కైవసం చేసుకుంది. అట్లాగే ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో ఒక ఇంట్రెస్టింగ్ మున్సిపాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు కనిపిస్తే బీఆర్ఎస్ 13 వార్డులో విజయం సాధిస్తే కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇతరులు 1 చోట విజయం సాధించారు. ఇక్కడ మనకి మాట్లాడుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలుపొందిన ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయా జిల్లాల్లో మనకి వాళ్లే గెలుస్తారు అన్నట్టు లేకుండా ప్రజా తీర్పు ఉంది. ఇదే మున్సిపల్ ఎన్నికల్ని కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్ని కావచ్చు మరింత హీటెక్కించింది, మరింత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మార్చింది. ఇది రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఓవరాల్ రిజల్ట్. అట్లాగే మరో డిస్టిక్ కూడా చూద్దాం. మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా యాదాద్రి భువనగిరిలో మనకి ఆలేరు మున్సిపాలిటీ చూద్దాం. ఆలేరులో 12 వార్డులు ఉంటే మనకి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3, బీజేపీ
2 వార్డుల్లో గెలుపొందాయి. అట్లాగే యాదగిరిగుట్ట చూద్దాం. యాదగిరిగుట్టలో 12 వార్డులుంటే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 1, బీజేపీ 2, ఇతరులు ఒక చోట గెలుపొందారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైపోయింది. మరి భువనగిరిలో ఏం జరిగింది చూద్దాం. మొత్తం 35 వార్డులుంటే కాంగ్రెస్ ఖాతాలోకే చేరింది భువనగిరి మున్సిపాలిటీ కూడా. కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు ఇక్కడ 5 వార్డుల్లో గెలుపొందారు. పోచంపల్లిలో ఏం జరిగింది? పోచంపల్లిలో 13 వార్డులుంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 1 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. పోచంపల్లిలో కూడా అదే ఇంట్రెస్టింగ్ ఫైట్. మరి చౌటుప్పల్లో 20 వార్డులుంటే కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. మరి మోత్కూర్ మున్సిపాలిటీ చూద్దాం. మోత్కూర్ మున్సిపాలిటీలో 12 వార్డులుంటే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. మోత్కూర్ మున్సిపాలిటీ కూడా హస్తగతం అయిపోయింది. సో యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి ఈ ఫ్యాక్టర్ చెప్పుకోవచ్చు. అట్లాగే జనగామ జిల్లాకి వెళ్దాం. జనగామ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ ఉంది జనగామలో. దానికి సంబంధించిన రిజల్ట్ చూద్దాం. మొత్తం 30 వార్డులుంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, ఇక్కడ ఇతరులు 5 వార్డుల్లో ఉన్నారు. మరి ఇతరులు ఎవరి వైపు ఉంటే ఈ జనగామ ఒకే ఒక్క మున్సిపాలిటీ వారి ఖాతాలో పడబోతుంది. సో ఈ తీర్పు గురించి కూడా లెట్ వైట్ అండ్ సీ. సో ఇది జనగామ జిల్లాకి సంబంధించిన పరిణామం. అట్లాగే వరంగల్ చూద్దాం. ఇక్కడ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా చూస్తుంటే మనకి ఎక్కువగా ఆయా పార్టీలు ప్రభావం చూపిస్తాయి అనుకున్నా కూడా రిజల్ట్లో మనకి ఇతరులు ఇక్కడ కనిపించి కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చాయి. ఎస్, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మున్సిపాలిటీకి 12 వార్డులుంటే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, ఇక్కడ ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. సేమ్ అదే రిజల్ట్. నర్సంపేటలో చూద్దాం. నర్సంపేటలో 30 ఉంటే ఇక్కడ అవుట్ అండ్ రైట్గా కాంగ్రెస్కి 21 ఇచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ 6 గెలిచాయి, బీజేపీ 1, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. ఇది వరంగల్ జిల్లాకి సంబంధించింది. అట్లాగే మనం హనుమకొండ చూద్దాం. హనుమకొండ జిల్లాలో మనకి ఒకే ఒక్క మున్సిపాలిటీ అయితే కనిపిస్తూ ఉంది, పరకాల. ఆ పరకాలలో 22 వార్డులుంటే కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 6, బీజేపీ 3 వార్డులో విజయం సాధించింది. ఇది పరకాలకి మున్సిపాలిటీకి సంబంధించింది. పరకాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైపోయిందని చెప్పుకోవచ్చు హనుమకొండ జిల్లాకి సంబంధించింది. మరి ములుగులో ఎట్లాంటి సిచ్యువేషన్ అని చూద్దాం. ములుగులో మనకి ఒక మున్సిపాలిటీ కనిపిస్తోంది. ములుగులో 20 వార్డులుంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2. సో ఈ చిన్న చిన్న వార్డులు ఉన్న చోట కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించింది. మెహబూబాబాద్ చూద్దాం. మెహబూబాబాద్లో మనకి మొత్తం 5 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. కేసముద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరగబోతుంది? ఇక్కడ ఎవరి వ్యూహాలు ఫలించబోతున్నాయి? ఇక్కడ ఎవరి క్యాంపు రాజకీయాలు ఫలించబోతున్నాయి? ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్గా కూడా చెప్పొచ్చు. కేసముద్ర. మరి తొర్రూరు మున్సిపాలిటీలో 16 ఉంటే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7. సో ఇట్లాంటి రిజల్ట్ కనిపిస్తుంది. మెహబూబాబాద్కి వెళ్దాం. మెహబూబాబాద్లో 36 వార్డులుంటే కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, కానీ ఇతరులు 11 వార్డుల్లో గెలుపొందారు. ఈ ఇతరులు ఇచ్చే తీర్పును బట్టే ఈ మున్సిపాలిటీ ఎవరి వశం కాబోతుంది. సో ఇది కనిపిస్తోంది. మరిపెడ చూద్దాం. మరిపెడ మున్సిపాలిటీకి వస్తే 15 వార్డులుంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, ఇతరులు 1 చోట గెలుపొందారు. డోర్నకల్లో ఎట్లాంటి రిజల్ట్ ఉంది? మొత్తం 15 వార్డులుంటే కాంగ్రెస్కి 11, బీఆర్ఎస్ 4 వార్డుల్లో ప్రజలు విజయాన్ని అందించారు. ఇది మనకి మహబూబాబాద్కి సంబంధించింది. మరి అట్లాగే ఇక్కడ ఖమ్మం జిల్లా చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఎట్లాంటి ఫైట్ ఉంది? ఖమ్మం జిల్లాలో వైరాకు వచ్చేసరికి మనకి ఖమ్మం జిల్లాలో వైరా మున్సిపాలిటీ చూస్తే 20 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, ఇతరులు ఇక్కడ 3 చోట్ల విజయం సాధించారు. అట్లాగే కల్లూరుకి వెళ్దాం. కల్లూరులో 20 వార్డులుంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఇతరులు 1 చోట గెలుపొందారు. మధిర చూద్దాం. మధిరలో కూడా 22 వార్డులకు గాను కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 1, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. సత్తుపల్లి చూద్దాం. సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యమే. కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 6. సో ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ జెండాయే రెపరెపలాడింది అని చెప్పుకోవచ్చు. ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించిన తీర్పు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి 2 మున్సిపాలిటీలు, ఒకటి ఇల్లెందు, 2 అశ్వారావుపేట. ఇల్లెందు మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 3, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. మొత్తం 24 వార్డులకి గాను. సో అశ్వారావుపేటలో ఏం జరిగింది? అశ్వారావుపేటలో కూడా 22 వార్డులు ఉంటే కాంగ్రెస్ 17 గెలుపొందితే బీఆర్ఎస్ 2, ఇతరులు 2, బీజేపీ 1. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ వశమే అయింది. ఇక సూర్యాపేట చూద్దాం. సూర్యాపేట డిస్టిక్లో ఎట్లాంటి తీర్పు ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తుంది. బీఆర్ఎస్ 10 వార్డుల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 5 చోట్ల గెలుపొందింది. ఇక సూర్యాపేట మున్సిపాలిటీ తీసుకుంటే సూర్యాపేటలో అతిపెద్ద మున్సిపాలిటీ చెప్పుకోవచ్చు. 48 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 3
వార్డుల్లో గెలుపొందారు. నేరేడు చెరువులో ఏం జరిగింది? 15 వార్డులకు గాను ఇక్కడ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, ఇతరులు ఒక చోట గెలుపొందారు. హుజూర్ నగర్ చూద్దాం. హుజూర్ నగర్లో మొత్తం 28 వార్డులు ఉంటే కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 4, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. అట్లాగే కోదాడ చూస్తే 35 ఉంటే కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 3, ఇతరులు 6 వార్డుల్లో గెలుపొందారు. ఇది సూర్యాపేట జిల్లాకి సంబంధించిన సిచ్యువేషన్. మరి నల్గొండ జిల్లాలో ఏం జరిగింది? ఇప్పటికే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హవా చాలా బలంగా ఉందని మనకి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ప్రూవ్ అయింది. సేమ్ అదే ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా ప్రతిబింబించిందా చూద్దాం. మనం మున్సిపాలిటీల వారీగా చూస్తే దేవరకొండ మున్సిపాలిటీకి మొత్తం 20 వార్డులు ఉంటే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. మరి చెండూరు మున్సిపాలిటీ చూస్తే మొత్తం 10 వార్డులుంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, ఇతరులు ఇక్కడ ఒక చోట గెలుపొందారు. అట్లాగే చిట్యాల చూద్దాం. చిట్యాల మున్సిపాలిటీలో 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 ఇతరులు గెలుపొందారు. హాలియా చూస్తే హాలియాకి మొత్తం 12 వార్డులు ఉంటే కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం 11 వార్డుల్లో గెలుపొందితే బీఆర్ఎస్ ఒక చోట విజయం సాధించింది. ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీకి వస్తే 48 వార్డులుంటే కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, ఇతరులు 2, బీజేపీ ఒక చోట విజయం సాధించింది. ఇక నందికొండ మున్సిపాలిటీ చూద్దాం. 12 ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1. ఇది నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మున్సిపల్కి సంబంధించిన ఫలితాల సరళి. మరి నాగర్ కర్నూలు చూద్దాం. నాగర్ కర్నూలులో మనకి 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. కల్వకుర్తిలో మనకి 22 వార్డులు ఉంటే కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు ఒక చోట గెలుపొందారు. నాగర్ కర్నూలు చూద్దాం పరిస్థితి. 24 వార్డులకు గాను కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6 ఇక్కడ గెలుపొందిన పరిస్థితి. కొల్లాపూర్లో చూద్దాం. కొల్లాపూర్ మున్సిపాలిటీకి 19 వార్డులుంటే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3. సో ఓవరాల్గా నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ హవాయే కనిపించింది. సో ఇక్కడ కూడా హస్తం పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలని కైవసం చేసుకుంది, దాదాపు అన్ని మున్సిపాలిటీలని. మహబూబ్ నగర్ చూద్దాం. మహబూబ్ నగర్లో దేవరకద్ర మున్సిపాలిటీ చూద్దాం. మొత్తం 12 మన వార్డులుంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, ఇతరులు ఒక చోట, అట్లాగే బీజేపీ 1 వార్డులో విజయం సాధించారు. ఇక భూత్పూర్ చూద్దాం. భూత్పూర్ మున్సిపాలిటీలో మొత్తం మనకి 10 వార్డులు ఉంటే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 1, బీజేపీ 2 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ పర్యటించారు మహబూబ్ నగర్ జిల్లాలో. అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ హవాయే కనిపించింది. అట్లాగే నారాయణపేట చూద్దాం. నారాయణపేటలో మనకి 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. కోస్గిలో 16 వార్డులుంటే 16కి 16 కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. ఇక్కడ వేరే ఏ పార్టీకి కూడా ప్రజలు అవకాశం ఇవ్వని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కోస్గి మున్సిపాలిటీకి సంబంధించి. మరి నారాయణపేటలో 24 వార్డులు కనిపిస్తే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఇక్కడ బీజేపీ కొట్టింది. బీజేపీ 11 వార్డుల్లో విజయం సాధించింది, కాంగ్రెస్ 4 వార్డుల్లో విజయం సాధించింది. మరి మక్తల్లో ఏం జరిగింది? మక్తల్లో మొత్తం 16 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటివరకు 16 వార్డులు ఉంటే 15 ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 12 చోట్ల, బీజేపీ 3 చోట్ల ఇక్కడ విజయం సాధించాయి. ఇంకొక ఫలితం రావాల్సింది. అయినా కూడా మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమే కనిపిస్తుంది. ఇది నారాయణపేట జిల్లాకి సంబంధించింది. ఇక వనపర్తి జిల్లా చూద్దాం. వనపర్తిలో మొత్తం మనకి 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. అమరచింత మున్సిపాలిటీ చూస్తే 10 వార్డులుంటే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, మరి 1 ఇతరులు. ఆ ఒక్కరు ఎవరు అనేది చూద్దాం. మరి ఇక్కడ ఎవరి వ్యూహం ఫలిస్తుంది? అధికార కాంగ్రెస్ వ్యూహమా, లేకపోతే బీఆర్ఎస్ వ్యూహమా, లేకపోతే బీజేపీ వ్యూహమా? ఈ మున్సిపాలిటీని ఎవరు దక్కించుకోబోతున్నారు? ఇదొక ఇంట్రెస్టింగ్ ఫైట్. మరి కొత్తకోట మున్సిపాలిటీ చూద్దాం. మొత్తం 15 వార్డులుంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు ఒక చోట ఇక్కడ విజయం సాధించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ చూద్దాం. ఆత్మకూరులో మొత్తం 10 వార్డులుంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 1, బీజేపీ 3 గెలుపొందిన పరిస్థితి ఉంది. అట్లాగే పెబ్బేరు చూద్దాం. పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 5. సో ఇక్కడ పెబ్బేరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. మరి వనపర్తి ఏం జరిగింది అని చూద్దాం. మొత్తం 33 వార్డులుంటే కాంగ్రెస్ అత్యధికంగా 20 వార్డులో జయకేతనం ఎగరవేసింది. బీఆర్ఎస్ 8 కైవసం చేసుకుంటే ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. బీజేపీ 2 వార్డుల్లో విజయం సాధించింది. ఇది వనపర్తి జిల్లాకి సంబంధించింది. ఇక జోగులాంబ గద్వాల చూద్దాం. జోగులాంబ గద్వాలో మొత్తం మనకి 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. ఐజా చూద్దాం. ఐజా మున్సిపాలిటీకి జరిగిన పోలింగ్లో 20 వార్డులుంటే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 13 గెలుపొందాయి. ఇక్కడ ఐజా మున్సిపాలిటీ మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. చూడండి, ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఒకటే జిల్లాలో రెండు పరిణామాలు చూస్తున్నాం. ఒకటే జిల్లాలో ఒకే మున్సిపాలిటీ ఇతరులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది ప్రజా తీర్పు. సో అట్లాగే గద్వాల చూద్దాం. గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులుంటే కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇతరులు ఇక్కడ 3 చోట్ల విజయం సాధించారు.
వడ్డేపల్లి చూద్దాం. వడ్డేపల్లి మున్సిపాలిటీకి 10 ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1, ఇతరులు 8. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవాలంటే ఎన్ని ప్రధాన పార్టీలున్నా, ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ ప్రచారం చేసినా ఇతరులు ఇక్కడ కింగ్ మేకర్గా నిలిచారు. సో ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఇతరులు ఎవరిని బలపరుస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే అలంపూర్ కూడా చూడొచ్చు. అలంపూర్లో మొత్తం 10 వార్డులు ఉంటే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5. మరి ఇక్కడ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? సో ఇట్లా రకరకాల డైమెన్షన్స్తో అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా చూస్తే కూడా ఇంత ఆసక్తికరమైన తీర్పు మనం చూసాం. అధికార పార్టీకి అవుట్ అండ్ రైట్గా క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలు చూసాం. అట్లాగే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు చూసాం. బీజేపీ మెజారిటీ గెలిచినవి చూసాం. కేవలం ఇతరులు మాత్రమే అధికార పార్టీని, ప్రతిపక్షాలను నిలువరించి ఎక్కువ వార్డులో విజయం సాధించిన సిచ్యువేషన్ చూసాం. సో ఓవరాల్గా ప్రజా తీర్పు అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందనేది ఈ ఫలితాల సరళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి. ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న